బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఈవిడ ధర్మ ప్రకారంగా బ్రహ్మను స్వాగతం చెప్పింది. అదే లేకపోతే బాగుండేమో. తర్వాత రావయ్య మా మొగుడు పడుకున్నాడని చెప్పింటే బాగుండు. చెప్పకోకుండా ఏదో పెద్ద ఆయన చేతులు కూడా కమండలం ఉంది, ఆయన కూడా శాపం పెట్టచ్చు. ఇప్పుడు మొగుడు పెట్టాడు. ధర్మవ్రత ఆ శాపానికి అంగీకరించలేదు. ఊరికే ఉంటుందా? కొంచెం ఇప్పటి కాలం పిల్లలాగా ఉన్నట్టు చూస్తే యముడికి కదా అందుకని ఆ బుద్ధి వచ్చింది. నా తప్పులేదు, నేను ధర్మంగానే వ్యవహరించాను, కొంచెం మాట బిరుసుగా, కనుక నీ శాపం తగలకుండా ఉండేందుకు తపస్సు చేస్తా అని వెంటనే తపస్సులోకి దిగింది. నీ శాపం తగలకుండా ఉండేదానికి నేను చేస్తాను అని నిజంగా తగలలేదు. అటువంటి పతివ్రత శిరోమణి తపస్సు ప్రారంభం చేసింది. ఇటు బ్రహ్మ పుత్రుడి శాపశక్తి, అటు యమపుత్రిక తపశ్శక్తి రెండూ పోటీ పడ్డాయి. ఎందుకంటే ఆయన బ్రహ్మపుత్రుడు కదా, మరీచి బ్రహ్మమానసపుత్రుడు కదా. వీళ్ళందరినీ ఎందుకు సృష్టించాడంటే, అయ్యా సృష్టిని మీరు పొడిగేటట్టు చేయండి రయ్యా అని అంటే, వాళ్ళంతా తపస్సులకు జటలు పెంచుకొని వెళ్ళిపోతే ఏం చేస్తావు? దేవతలు గడగడలాడి విష్ణువు దగ్గరికి వెళ్ళారు. ఇదేంటిది? ఇద్దరూ తపస్సు కూర్చున్నారు. విష్ణువు ధర్మవ్రతకు ప్రత్యక్షమై నచ్చజెప్పాడు. అమ్మ, మహర్షి శాపం ఆపటం ఎవరి తరమూ కాదు, ఆయన శాపం అంతే. దాన్ని వేరే ఉపాయంతో దాటాలి కానీ ఇట్లా కఠినమైనటువంటి ఉపాసనా మార్గంతో వెళ్ళకూడదు. కనుక ఏదైనా ఉపాయం ఆలోచించన్నాడు. అప్పుడు ధర్మవ్రత ఆలోచించింది. ఇలా అంది, దేవా నువ్వే అసాధ్యం అంటుంటే ఇక నేనేం చెప్పేది? అటువంటి శాపం అసాధ్యం, తిప్పలేం అని నువ్వే అంటున్నావు. ఆ మహానుభావుడి శాపం అటువంటిది. సరే, నేను శిలనే అవుతాను పోన్లేండి, కానీ ఎప్పటికీ శిలగానే ఉంటాను. నా వ్రతం ఇది. శాపానికి పరిహారం వద్దే వద్దు నాకు. నేను అడగను. లేదమ్మా, పరిహారం అడగమ్మా, పోతే పాయ, కోపం చేసుకోవద్దు. నేను అడగనంటే అడగను. ఏదో గయ్యాళిలాగా తయారైపోయింది పాపం. కానీ శిలనైనా నా మీద నీ పాదాలు నిత్యము ఉంచు. ఇదెంత బాగుంది చూడి. నా మీద ఉన్న నీ పాదాలను స్పృశించిన వారికి బ్రహ్మలోకం ప్రసాదించు, అంతే చాలు అని కోరింది. ఎంత మంచి వరం చూసారా? నేను శిలగానే ఉంటాను, నా మీద ఎవరు నీ పాదం ఉంచు, నీ పాదాన్ని ఎవరు తగులుతున్నారో, ఎవరు స్పర్శిస్తున్నారో, ఎవరు అర్చన చేస్తున్నారో వాళ్ళకి బ్రహ్మలోకం వచ్చేటట్టు చేయి. ఇక విష్ణువు చెప్పాలన్నా, సరే తథాస్తు అన్నాడు. నేను అందరికీ తాత అనుకుని పోతున్నాడు. యమధర్మరాజు అవుననలేక కాదనలేక శిలగా మారిన కూతురిని ఇంట్లోనే పెట్టుకున్నాడు. నేను ఇచ్చిన వరం చెల్లించే రోజు వస్తుంది లేవయ్యా అన్నాడు విష్ణు. ఇది ఇలా ఉండగా గయాసుర దర్శనం వల్ల ఉత్పన్నమైన సమస్య మరీ ఎక్కువై స్వర్గ నరకాలు రెండు ఖాళీ అయిపోయాయి, ఎంటీ అయిపోయాయి. దేవతలందరూ కలుసుకున్నారు, విష్ణువు దగ్గరికి వెళ్ళారు. ఈ మాట విష్ణువు దేవతలను తీసుకొని బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ విష్ణువు బ్రహ్మతో ఇలా చెప్పాడు, అయ్యా వేరే ఉపాయం తోచడం లేదు, మీరు ఆ గయాసురుడి దగ్గరికి వెళ్ళి మీరు చేయబోయే మహాయజ్ఞానికి అతడి శరీరాన్ని వేదికగా ఇమ్మని యాచన చేయాలి. ఎందుకంటే పెద్ద బండలాగా పెరిగిపోయాడు, యోజనల కొద్దీ, మైళ్ళ కొద్దీ పోయింది. అందుకని ఏదో మంచి స్థలం చూసుకొని అక్కడ యజ్ఞం చేయటానికి అతడు మహాపవిత్రుడు, ధర్మాత్ముడు, ఉదారుడు, మీరు వెళ్ళి అడిగితే కాదనడు అన్నాడు. బ్రహ్మ ఆలోచించాడు, అందరికీ మోక్షం ఇవ్వటమేలా, దేవతలకు రాజ్యం ఇవ్వటమేలా,
గయాసురుడికి వరం ఇచ్చినా కూడా ఎవడికి వాడు జ్ఞానం ద్వారా మోక్షం సంపాదించుకుంటే అది శాశ్వతంగా నిలుస్తుంది. కానీ ఏదో వరంగా ఇట్లా వచ్చి సంపాదన చేసుకుంటే అది నిలుచదు. క్రమప్రకారంగా గురువుతో నేర్చుకున్నట్టు విద్యనే నిలుస్తుంది. కానీ పుస్తకాలు పురుగులాగా చదివి విద్య నేర్చుకుంటే అది అక్కడికి మాత్రం అయిపోతుంది, మర్చిపోతారు. అదే గురువు ముఖాంతరంగా ఇదే పుస్తకం పురుగే తీసుకొని గురువు ముఖాంతరంగా ఉంటే నిరంతరంగా జ్ఞాపక శక్తితో ఉంటుంది వాళ్ళకది, లేకపోతే మర్చిపోతారు. మరొకరి వరము ద్వారా మరొకరికి మోక్షం వస్తే అది శాశ్వతంగా నిలవదు. ఇది శాస్త్రం. ఇది వాళ్ళే కష్టపడాలా. వాళ్ళు నా దగ్గరికి రమ్మని చెప్పు, వాళ్ళు భక్తులు కానీ చూసుకుందాం అంటుంటారు. ఆ జీవులు మళ్ళీ ఎప్పటికైనా పుట్టవలసిందే. మళ్ళీ అకస్మాత్ అట్లా వస్తే మళ్ళీ వాళ్ళు అనుభవించాలా. అందువల్ల ఆ మోక్షం వల్ల ప్రయోజనం లేదు. కనుక దేవతలకు రాజ్యం ఇవ్వటమే మంచిది, అదే లోకహితం అని బ్రహ్మదేవుడు ఆలోచించి గయాసురుడి దగ్గరకు వెళ్ళి స్తోత్రం చేసి నీ శరీరాన్ని నాకు యజ్ఞవేదికగా దానం చెయ్యి అని కోరాడు. బ్రహ్మగారు కోరారు. బ్రహ్మగారు వచ్చి అడిగేసరికి పరమానందపడినటువంటి గయాసురుడు, అదే కదా కావలసింది, అన్ని రోజుల నుంచి చూస్తూనే ఉన్నాడు గయాసురుడు. పరమాత్ముడే వరం ఇచ్చిన వాడే వచ్చి అడిగితే ఎంత బాగుంటుంది. అది గయాసురుడికి చాలా సంతోషమైంది. బ్రహ్మదేవుడు నా శరీరం మీద యజ్ఞం చేస్తాడా, చాలా సంతోషం. శరీరం అనేది ఎప్పటికైనా కాలిపోయేదే. దాన్ని మీరు యజ్ఞవేదిక చేస్తానంటే నాకు అంతకన్నా కావలసిందేముంది. ఈ శరీరం శాశ్వతం కాదు, ఇది ఏ రోజైనా కాలిపోతుంది. మీరు ఇచ్చిన శరీరం మంచి పనికి ఉపయోగించి ధార పోసేస్తాను ఈ శరీరం, అంతే, ఎట్లయినా పోవలసిందే. గురుసేవతో ఈ ప్రాణం పోయినా పర్వాలేదు, అర్పణ చేసేసుకుంటాననేవాళ్ళు చాలా అపురూపము. గయాసురుడు అటువంటి వాడికి ఈ బుద్ధి పుట్టింది. ఇక మనకెందుకు పుట్టకూడదు. సూర్యుడు అటువంటి వాడికి పుట్టింది. అపురూపమైనటువంటి వరాన్ని పొందినటువంటి వాడు, యోజనల కొద్దీ తన శరీరాన్ని పెంచినవాడు. అటువంటి ఆ బండరాయి మీద నేను యజ్ఞం చేస్తానని బ్రహ్మ వచ్చి, బ్రహ్మనే వరం ఇచ్చినటువంటి శరీరం మీద నేను యజ్ఞం చేస్తానంటే ఎప్పటికైనా ఆ శరీరం కాలిపోవలసిందే కదా, చేసుకోండి, అలాగే కానివ్వండి అనేశాడు. అయ్యా, నీ మీద యజ్ఞకుండం పెట్టడం అంటే నాకు పెద్ద ప్రమాదం. ఎందుకంటే మధ్యలో నువ్వు కదిలావంటే నా యజ్ఞం చెడిపోతుంది. ఎందుకంటే యజ్ఞం చాలా పెద్ద యజ్ఞం, చాలా పెద్ద కుండం. అటువంటి హోమకుండం ఇంకెక్కడా లేదు. అటువంటి హోమకుండంలో నీ శరీరం చురుక్కనవచ్చు. అప్పుడు నువ్వేమైనా కదిలితే యజ్ఞకుండం అంతా కింద పడిపోతుంది. కింద పైన కూర్చున్నటువంటి మహర్షులందరూ కింద తల్ల కిందలు పడిపోతారు. అది యజ్ఞం చెడిపోతుంది కదా. నువ్వు ఒక్కవేళ కదిలిపోతే, నీ శరీరం పెద్దది, శరీరం కదిలితే అన్నాడు. బ్రహ్మ అడిగాడు, అయ్యా, ఒళ్ళు కాలుతుంటే దానంతటదే కదులుతుంది కదా, కదలకుండా చూసుకునే బాధ్యత మీదే, ఆ ఏర్పాట్లు మీరే చేసుకోండి అన్నాడు గయుడు. ఎందుకంటే తాను ఒప్పుకోలేదు, నేను కదలను అని ఒప్పుకోలేదు. సహజంగా కదులుతుంది కదా. తల కోలాహ పర్వతం పక్కకు వచ్చింది. అతడి పాదాలు ఆంధ్రదేశంలోని పీఠాపుర క్షేత్రానికి వచ్చాయి. అంత పొడుగు, దానికి తగ్గ లావు ఉన్నది అతడి శరీరం, అంత బండరాయి. బ్రహ్మదేవుడు ఆ మహాత్ముడి వక్షస్థలం మొత్తాన్ని అగ్నికుండం చేసి దాని నిండా కట్టెలు వేసి బ్రహ్మాండంగా యజ్ఞం చేయసాగాడు. రాను రాను ఆ వేడి దుర్భరమైపోయింది. గయాసురుడు అప్రయత్నంగానే కదలసాగాడు. కొంచెం అట్లా ఇట్లా అన్నాడు. అంత పెద్ద హోమకుండం, ఒక అగరవత్తికే చుర్రు అని మీరు కదిలితే ఇక పెద్ద హోమకుండం. బ్రహ్మయజ్ఞం అంటే ఏమనుకున్నారు మీరు? మేకేదాట్లో బ్రహ్మకుండం అంటారు. ఆ కుండమంతా ఆయనే యజ్ఞం చేశారు అని చెప్తారు. అందుకనే కావేరి దాంట్లో వెళ్ళింది అంటారు. దాన్ని బ్రహ్మకుండము అంటారు. అక్కడే మీ స్వామీజీ పుట్టింది కూడా.
అప్పుడు బ్రహ్మదేవుడు యముణ్ణి పిలిచి మీ ఇంట్లో ఉన్న పెద్ద ధర్మశిలను తెచ్చి గైడు శిరస్సు మీద పెట్టమన్నాడు. ధర్మశిల ఉంది కదా, గైడు శిరస్సు మీద పెట్టమని చెప్పాడు. చూడండి ఇప్పుడు ఉపయోగపడింది అది. ఇంట్లోనే పెట్టుకున్నాడు ఆ శిలను యముడు, బిడ్డ కదా, అందుకని వదలలేకపోయాడు. శాపగ్రస్తులైనప్పటికి కూడా ఆ శిలను ఇంట్లోనే పెట్టుకున్నాడు. పెద్ద శిల అది, సామాన్యమైన ఇంతరాయి కాదు అది. ఏదో ఇంతరాయి అనుకున్నారేమో, శాలిగ్రామంలాగా ఇంత ఇంత అనుకో, పెద్దది బండరాయి, పెద్ద బండరాయి. నువ్వు చిన్న బండరాయి ఇక్కడి నుంచి అక్కడికి తీసుకురావటమే 5 క్రెయిన్లు 3 క్రెయిన్లు కావాలా, ఆ పెద్ద బండరాయి. యముడు అలా చేసినా కూడా తీసుకొచ్చి పెట్టాడు. ధర్మశిలను తలకాయ మీద పెట్టాడు, గైడు తలకాయ మీద. గైడు ఇంకా కదులుతూనే ఉన్నాడు. అప్పుడు ఇంకా తట్టుకోలేకపోతున్నాడు గైడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచించి ఆ ధర్మశిల మీదికి విష్ణువు ఆవాహన చేశాడు. చూడండి, ఆవిడ అడిగింది కదా నీ పాదం పెట్టమని. ఎంత కథ చూడండి, ఎట్లా ఉందో చూడండి. వెంటనే విష్ణువు సర్వదేవతా సమన్వితుడై వచ్చి ధర్మశిలపై నిలబడ్డాడు. ఆ శాపగ్రస్తుడైనటువంటి మరీచుడి భార్య మీద, అంటే యముడి కూతురు రాయి మీద శాపం వచ్చింది కదా, రాయి మీద నిలబడ్డాడు. ఆ బరువుకి గైడు, విష్ణువు బరువు అంటే ఇంకేమండి, అసలు బ్రహ్మాండమే కదా ఆయన, చిన్న రాయి ఆయన, అసలు ఈ రాయి అంతా ఆయనే కదా, ఈ మొత్తం ప్రపంచమంతా ఆయనే కదా. చూడటానికి ఇంతున్నాడు, ఇంతున్నాడు, ఒటుడు ఇంతింతయి అంతింతయి పెరిగాడు, ఇంత అయిపోయి బ్రహ్మాండమంతా పెరిగాడు. చూస్తే ఇంత 1, 2, 3 ఇంచులు. అంగుష్ట ప్రమాణం పరమాత్ముడు కనపడడు. అది కూడా అంగుష్ట ప్రమాణమైన పరమాత్ముడు కనపడడు. మనమంతా భాగవతంలో చెప్పుకున్నాం కదా, మనమంతా కూడా వేదాంత విచారాలు మాట్లాడుకున్నాం కదా. అక్కడ పరమాత్ముడు కనపడనటువంటి అంగుష్ట ప్రమాణుడు ఎవరికి కనపడతాడు? ఆ ఎవరో కొంతమంది మహాత్ములకి మాత్రమే కనపడతాడు. For more videos like this, subscribe Big TV channel.